ఈరోజు అయితే మీకు క్యాంటన్ టవర్కి ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. క్యాంటన్ టవర్కి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ అయితే మటుకు తీసుకోపోండి 100%. పాస్పోర్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల్సి వస్తుంది. మీరు అవుట్ సైడ్ కనెక్ట్ చేయాలంటే పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సి వస్తుంది. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత మీకు టికెట్ ఇస్తుంది. మీ ఫోటో తీసుకున్న తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ చూసిన తర్వాత ఇలా ఎంట్రీ అవ్వాలి. ఇంకా ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో ఎంట్రీ మొత్తం చెకింగ్ అన్నీ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్ మీకు చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంట్రీ ఎలా ఉంటుందో ఇలా ఎంటర్ అవ్వచ్చు. మీరు పైన ఫొటోస్ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ కింద కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఆ ఫొటోస్ అన్నీ డబ్బులు ఇచ్చేసి మీకు నచ్చిన ఫొటోస్ని ఇక్కడ కింద వీళ్ళ దగ్గర అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల వస్తే మీకు ఎంట్రీ చెకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లాంజ్ ఏరియా ఉంటుంది. ఇలా ఉంటుంది లాంజ్ ఏరియా. ఇంకా మనం క్యాంటన్ టవర్ లోపలికి వచ్చేసినట్టే. క్యాంటన్ టవర్ లోపల మనకి లాంజ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఈ లాంజ్ ఏరియాలో కూర్చున్న తర్వాత మనకైతే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ క్యాంటన్ టవర్ గురించి. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఇది కన్స్ట్రక్షన్కి ఎన్ని పిల్లర్స్ వేశారు, మొత్తం అయితే ఎవరెవరు ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎవరెవరు దీని మీద కష్టపడ్డారో మొత్తం అయితే ఇది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ వీడియో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు టవర్ కంప్లీట్గా 2000 feet హైట్ ఉంటుంది, 600 meters హైట్ మీటర్స్లోకి వస్తే. ఈ టవర్స్లో ఏమేమి ఉంటాయి, బబుల్ ట్రామ్ ఉంటుంది, అండ్ స్కై వాక్ చేయొచ్చు, రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది, అబ్జర్వేషన్ డెస్క్స్ కూడా ఉంటాయి. అబ్జర్వేషన్ డెస్క్ మించి మీకు నైట్ వ్యూ, డే వ్యూ చాలా బాగుంటుంది చూడ్డానికి. మీకు నైట్ వ్యూ, డే వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెదర్ రిపోర్టు, క్లౌడ్ సీజన్లో ఎలా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుంది, వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది, చాలా కన్స్ట్రక్షన్ చాలా గట్టిగా ఉంటుంది, వాన్ వచ్చినా విండ్ వచ్చినా ఏం కాదు, అలా మేము కన్స్ట్రక్షన్ చేసాము అని మొత్తం ఆ ఇంజనీరింగ్ వీడియోస్, ఆ స్ట్రక్చర్ వీడియోస్, వాళ్ళు డిగ్ చేసినప్పటి నుంచి, పిల్లర్స్ వేసినప్పటి నుంచి ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు పైకి వెళ్ళిన తర్వాత ఎంత ఫీట్ పైకి వెళ్తున్నారు, లిఫ్ట్ అరౌండ్ 106 floors ఉంటాయి. 106 floors వరకు లిఫ్ట్లో తీసుకెళ్తారు. ఆ లిఫ్ట్ ఎలా చేశారు, ఆ లిఫ్ట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, మీకు సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తారు. ఇంకా మనం అయితే లిఫ్ట్ ఎక్కేసిన తర్వాత లిఫ్ట్లో మీకు లిఫ్ట్ చాలా స్పీడ్ ఉంటుంది. అరౌండ్ మీకు ఫ్లోర్ కూడా గ్యాప్ తెలియకుండా ఉంటుంది, అంత స్పీడ్ ఉండే లిఫ్ట్లు అయితే ఉంటాయి. 2 లిఫ్ట్లు ఉంటాయి. టూరిస్టుల పర్పస్కి అయితే 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక లిఫ్ట్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇంకొక లిఫ్ట్ వెళ్ళిన తర్వాత ఒక లిఫ్ట్ వస్తూ ఉంటుంది. 2 లిఫ్ట్లు మనకి రన్నింగ్లోనే ఉంటాయి, ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటాయి. అంటే మీరు ఒకరున్నా కానీ మిమ్మల్ని తీసుకొని పోతారు, ఇద్దరున్నా కానీ తీసుకుపోతారు. టైం అయితే వేస్ట్ ఏమి ఉండదు. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అట్లా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 10 members, 8 members, 6 members ఎంతమంది గ్రూప్ ఉన్నా కానీ ఇలా. ఇంకా లిఫ్ట్లో అయితే చూడండి పైకి వెళ్ళిపోతూ ఉంది. మీకు పైకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఎలా వెళ్తుందో అదే ఫీల్ వస్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మీకు ఏం ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ ఉంటుంది. లిఫ్ట్ కూడా చాలా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఫాస్ట్ లిఫ్ట్లే అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మీకు అరౌండ్ మీకు జనాభా ఫీలింగ్ చూడండి, 50 floor దాటేసిన తర్వాత ఆ ఫీలే వేరుంటుంది. మీకు చెవులు కూడా గయ్యన్ సౌండ్ వస్తుంటాయి. ఇప్పుడు ఫ్లైట్ మీకు టేక్ ఆఫ్ అయితే ఎట్లుంటుందో ఫీలు, చెవులు ఎలా వస్తాయో అదే ఫీలింగ్తో ఉంటుంది. అండ్ చూడండి ఇంకా అబ్జర్వేషన్ డెస్క్, మీరు ఇక్కడి నుంచే వీడియోలు చూడడం స్టార్ట్ చేసేయచ్చు. వీడియోస్ అన్నీ తీసుకోవాలి ఫోటోషూట్లు అనే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా అయితే 2000 rupees ఎంట్రీ టికెట్. మీకు నార్మల్ ఎంట్రీ టికెట్ అయితే 2000 rupeesకే మీరు ఎంట్రీ అయిపోవచ్చు. ఆ 2000 rupeesకి మీరు అబ్జర్వేషన్ డెస్క్ మొత్తం చూడొచ్చు. అండ్ విండ్తో ఉండేది అంటే అవుట్డోర్, ఇండోర్ 2 ఉంటాయి. అవుట్డోర్, ఇండోర్ 2 కూడా చూసుకోవచ్చు మనం. లిఫ్ట్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా మీకు మొత్తం చుట్టూ సర్కిల్ ఉంటుంది. సర్కిల్లో ఆల్మోస్ట్ మీరు వాకింగ్ చేసుకుంటూ చూడొచ్చు. టైం లిమిట్ అయితే ఏముండదు. మీరు అరౌండ్ 4 o'clockకి కానీ వస్తే మీరు డే వ్యూ కానీ నైట్ వ్యూ కానీ 2 చూడొచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే
మీరు 4 o'clock వస్తే డే వ్యూ అంతా చూడొచ్చు అండ్ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. నైట్ వ్యూ చాలా బాగుంటుంది అండ్ డే వ్యూ కూడా యాజ్ యూజువల్గా బాగానే ఉంటుంది. ఇది రివర్ పక్కనే ఉంటుంది. పెరల్ రివర్ అనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పక్కనే ఉండడం వల్ల మీకు చాలా అందంగా ఉంటుంది. లైటింగ్ చుట్టూ లైటింగ్ వేసేస్తారు సిటీలో. ఆ పెరల్ రివరు, ఆ బ్రిడ్జెస్ అన్నీ మనకు అబ్జర్వేషన్ డెస్క్లో నుంచి మొత్తం క్లియర్గా చూడొచ్చు. ఫొటోస్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు, వీడియోస్ ఏమైనా తీసుకోవచ్చు. ఫోటోకి మీరు ప్రొఫెషనల్ కెమెరా తీసుకొని వచ్చిన, డిజిటల్ కెమెరా తీసుకొచ్చిన వాటికంటే టికెట్ అయితే ఏం ఛార్జ్ చేయలేదు. నేనైతే నార్మల్ కెమెరాలోనే అయితే, ఫోన్ కెమెరాలో అయితే షూట్ చేశాను నేను. ఈ రివర్ క్రూజెస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రివర్ క్రూజ్ కావాలన్నా కానీ టికెట్స్ కూడా కింద, ఇప్పుడు క్యాంటన్ టవర్ టికెట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే రివర్ క్రూజ్ టికెట్స్ కూడా ఉంటాయి. అది కూడా అరౌండ్ 2000 రూపీస్ టికెట్ ఉంటుంది. 2000 రూపీస్కి మీకు బఫెట్, అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అన్నీ ఇస్తారు. అండ్ ఆ రివర్ క్రూజ్లో కొన్ని యాక్టివిటీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఆ రివర్ క్రూజ్ కూడా చాలా బాగుంటుంది. ఒక ట్రిప్ మొత్తం మీకు రివర్ మొత్తం ఒక ట్రిప్ అయితే వేసి మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అరౌండ్ 1 hour అయితే ట్రావెల్ టైం ఉంటుంది రివర్ క్రూజ్కి. ఇంకా క్యాంటన్ టవర్లో అయితే మీకు టైమింగ్ అంటూ ఏముండదు. స్పెసిఫిక్ టైమింగ్ మీరు 1 hourలో రిటర్న్ వచ్చేయాలి, 2 hours రిటర్న్ వచ్చేయాలని స్పెసిఫిక్ టైమింగ్ ఏముండదు. మీరు 6 o'clockకి వెళ్తే 9 o'clock వరకు కూడా ఉండొచ్చు, 11 o'clock వరకు కూడా ఉండొచ్చు. కానీ మీకు 4 o'clockకి కానీ వెళ్తే మీరు డే వ్యూ కానీ నైట్ వ్యూ కానీ రెండు చూసుకోవచ్చు. రెండు చూసుకున్న తర్వాత 9 o'clock అయితే మీరు బయటకు వస్తే, బయట క్యాంటన్ టవర్లో మొత్తం ఇదంతా ఎల్ఈడి లైటింగ్ అంతా వేస్తారు కాబట్టి క్యాంటన్ టవర్ చాలా బాగుంటుంది చూడడానికి. మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అంతా చుట్టూ ఉంటారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఒక ఫోటోకి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మీరు బల్క్గా ఫొటోస్ తీసుకుంటే పని అయితే ఒక 2000 రూపీస్, ఒక 1000 రూపీస్ ఇస్తాము. అన్లిమిటెడ్ ఫొటోస్ తీయండి, మాకు నచ్చిన ఫొటోస్ మేము అయితే తీసుకుంటాం అని కూడా మాట్లాడుకోవచ్చు. మీ ఫోన్లోనే వాళ్ళు కాపీ చేసిస్తారు, లేదా మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే ఆ పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసిస్తారు ఫొటోస్ అన్నీ. మనం తీసుకోవడం కంటే బయట వ్యూ అంటే క్యాంటన్ టవర్ మొత్తం వచ్చే వ్యూ కావాలంటే వాళ్ళు తీస్తేనే బాగుంటుంది. చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా మీకు టాప్ టు బాటమ్ టవర్ అంతా కవర్ అయ్యేటట్టు వ్యూ, రివర్ కూడా వ్యూ కవర్ అయ్యేటట్టు కూడా ఉంటారు. పైన కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మీరు పైన మీరు ఫొటోస్ ఎన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళే తీస్తారు. మీకు నచ్చిన ఫొటోస్ అన్నీ మీరు కిందకి వెళ్ళినప్పుడు మీకు ఏ ఫొటోస్ నచ్చాయో ఆ ఫొటోస్ని అరౌండ్ 100 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు. వాళ్ళు ప్రింట్ కూడా తీసి ఇచ్చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ మీకు కాపీ కూడా, డిజిటల్ కాపీ కూడా మీకు ఫోన్లో కూడా కాపీ చేసి ఇస్తారు. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇదంతా గ్లాస్ తర్వాత ఇది ఓపెన్ ఎయిర్లో తీసింది వీడియో. మీకు నైట్ వ్యూ చూడండి, మొత్తం బిల్డింగ్స్ అంతా లైట్ వేస్తారు, లేజర్ లైట్స్ అన్నీ వేసేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా స్టెయిర్ కేసెస్ ఉంటాయి. మీరు అరౌండ్ మొత్తం ఈ టవర్ చుట్టూ అయితే, ఈ స్టెప్స్ ఎక్కి మీరు టవర్ చుట్టూ అయితే మీరు రౌండ్ వేయచ్చు ఓపెన్ ఎయిర్లో. అండ్ ట్రామ్ ఉంటుంది, ట్రామ్ కూడా ఎక్కి ట్రామ్ వచ్చి చుట్టూ తిరుగుతుంది. ఈ క్యాంటన్ టవర్ చుట్టూ ట్రామ్ తిరుగుతుంది. చాలా స్లో మోషన్లో రన్ చేస్తారు ఈ ట్రామ్ని. మనకైతే ఇది మూవ్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చేంత స్లో మోషన్లో రొటేట్ చేస్తుంటారు. మీరు ఈ ట్రామ్లో ఎక్కి మీ ఫోటోషూట్ మొత్తం కూడా ఒకసారి క్లియర్గా ఫోటోషూట్ మొత్తం తీసుకోవచ్చు ట్రామ్లో కూర్చొని కూడా. అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఈ రెస్టారెంట్ అయితే మీకు రొటేటింగ్ రెస్టారెంట్ ఉంటుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా, చిన్నపిల్లలతో వెళ్ళినా, చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది, డ్రింక్స్ అండ్ ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది. మీరు టైం స్పెండ్ చేయొచ్చు అరౌండ్ 1 hour వరకు. ఈవినింగ్ వెళ్ళినా, 4 o'clock వెళ్ళినా మీరు కూర్చుంటే రొటేట్ అవుతూ ఉంటుంది రెస్టారెంట్. మీకు చుట్టూ వ్యూ అంతా చూడొచ్చు, చాలా బాగుంటాయి ఫొటోస్ తీసుకోవడానికి, సీనరిక్ వ్యూ కూడా అంతా. ఇంకా బబుల్ ట్రామ్ కూడా చాలా బాగుంటుంది. కానీ బబుల్ ట్రామ్కి ఈ రెస్టారెంట్కి లోపల యాక్టివిటీస్ చేయడానికి వస్తే ప్యాకేజెస్ వేరే ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది, 7000 ఉంటుంది. అదైతే స్కై వాక్ ఉంటుంది, స్కై వాక్ కూడా చేయొచ్చు. కానీ మీరు స్కై వాక్ చేయాలి అనుకుంటే పని వస్తే అరౌండ్ మీరు ఆఫ్టర్నూన్ 2 o'clock రాగలిగితేనే ద బెస్ట్ టైమింగ్. 2 o'clock స్కై వాక్ చేయొచ్చు. మీరు కింద పడరు, కింద చుట్టూ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ చుట్టూ వాకింగ్ చేయొచ్చు. మీకు ఒక జాకెట్ వేసి ఆ జాకెట్కి ఒక చైన్ లింక్ వేస్తారు. సో ఆ లింక్ వేయడం వల్ల మీరు కింద పడడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు కిందకి పడినట్టు కూడా యాక్ట్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు.
చాలా బాగుంటుంది. చుట్టూ స్కై వాక్ కూడా చేయొచ్చు. అండ్ గేమ్స్ అన్నీ ఉంటాయి మీకు. ఇంకా వండర్లా ఇవన్నీ వచ్చి ఆ జంపింగ్ గేమ్స్ అన్నీ చేసే పని అవుతాయి. ఇక్కడ ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం 2000 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హైట్ నుంచి కింద పడే గేమ్స్ ఇలా చాలా బాగుంటాయి. ఆ గేమ్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు. మీకు ఎవరైతే మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. ఎంత టైం ఉన్నా కానీ మీరు టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చుట్టూ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇంకా మీరు వింటర్లో వచ్చే పని అయితే చెవుల్లోకి కాటన్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే విండ్ చాలా హెవీగా ఉంటుంది. ఇక గ్లాసెస్, సన్ గ్లాసెస్ ఈవినింగ్ వచ్చే పని అయితే క్యాప్ ఏమైనా హెయిర్ ఎగిరిపోకుండా కూడా మీరు తెచ్చుకునే పని అయితే తెచ్చుకోండి. లేదు నేను ఓపెన్ ఎయిర్లో ఎంజాయ్ చేస్తానని ఎంజాయ్ చేయండి. అదే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మీరు బెస్ట్ ఫోటో షూట్ తీసుకోవాలనుకుంటే మీరు చాలాసేపు టైం స్పెండ్ చేసి అయితే ఇక్కడ మంచి బెస్ట్ ఫొటోస్ అయితే కవర్ చేయొచ్చు. అరౌండ్ ఒక 1 డే అయితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయగలిగే అంత బెస్ట్. మీకు చుట్టూ